నిన్న కౌన్సిల్ మీటింగ్లో ఏం జరిగింది? అసలు మిడిల్ ఫింగర్ ఎవరికి చూపించారు? ఓ పక్క నుంచేమో ఇటు మేయర్ డైరెక్ట్‌గా మాట్లాడడం జరిగింది. ఈవెన్ ఆవిడ కూడా అదే ఫింగర్ చూపించి మరీ గట్టిగా మాట్లాడడం కూడా జరిగింది. అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ మీటింగ్‌లో ప్రత్యేకంగా మన్నే కవితారెడ్డి గారి పేరు తీసినందుకు ఆవిడనే కలవడానికి వచ్చాము. మేడం నమస్తే. రైట్. అసలు నిన్న నమస్తే. నిన్న ఏం జరిగింది కౌన్సిల్ మీటింగ్‌లోని? అంటే ఆవిడ మిడిల్ ఫింగర్ వై యూ ఆర్ షోయింగ్ టు మిడిల్ ఫింగర్, హౌ డేర్ యూ టు షో మిడిల్ ఫింగర్ అని చెప్పేసని ఆవిడ గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది నిన్న? సిస్టర్ మీకు ఒక మాట చెప్తాను. నేను అసలు మిడిల్ ఫింగర్ చూయించలేదు. మా అమ్మ నాన్న నాకు అలాంటి సంస్కారం నాకు నేర్పించలేదు. మా అమ్మ నాన్న ఏ పద్ధతిలో పెంచారనేది ఆ పద్ధతిలోనే నేనున్నాను. అలాంటి చీప్ క్వాలిటీస్‌గా, చీప్‌గా చేసే పనులైతే నా దగ్గర లేదు. అలాంటివి చెయ్యను కూడా. అండ్ అండ్ నేను ఇంకో విషయం మీకు చెప్తాను. ఓకే. సరే వాటెవర్ షీ సెడ్. మీ దగ్గర విజువల్స్ ఉన్నాయా? విజువల్స్ తెప్పించుకోండి. విజువల్స్ తెప్పించుకోండి. విజువల్స్‌లో చూడండి. విజువల్స్ చూసిన తర్వాత మనం మాట్లాడడం బెటర్. ఇంకోటి, నేను అన్నప్పుడు చూయించినప్పుడు నేను కనిపించలేదు, నేను అక్కడ లేను, బట్ అనేది నన్నే అంటున్నాను. అంటే నిన్న మీరు కౌన్సిల్ మీటింగ్‌కి వెళ్ళలేదా? నేను కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళాను. ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ అన్న గారు మాట్లాడుతూ ఉన్నారు. తోటి కార్పొరేటర్స్, కాంగ్రెస్ కార్పొరేటర్స్ లెగసీ అక్కడ ఆయనకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదు. వాళ్ళని కూర్చోమని చెప్పాను. కూర్చోమన్నప్పుడు ఎలా అంటారు సిస్టర్? మీరు చెప్పండి, ఎలా చూపిస్తాం మనం? వాళ్ళని కూర్చోమని చెప్తాం. మనం మిడిల్ ఫింగర్ చూపించాల్సిన అంత అవసరం ఏంటి? నాకు అలాంటి థాటే లేదు. నాకు అలాంటి అసలు నాకు చూపించాల్సిన అక్కడ సందర్భం కూడా లేదు. నేను ఎందుకు చూపిస్తానండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విజువల్స్ తెప్పించుకొని చూడండి సిస్టర్. మా పేరెంట్స్ కానీ, మా పార్టీ కానీ అలాంటివి చేయాలని కూడా మాకు తెలీదు. మాకు తెలియనే లేదు అసలు. నేను నిజంగా చెప్తున్నాను. అంటే మీ వర్షన్ ఓకే, విన్నాం. సో ఇప్పుడు మీ వర్షన్‌లోకి వద్దాం. అంటే ఆవిడ తరపు నుంచి ఆవిడ మీకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ హౌ డేర్ యూ టు షో మీ మిడిల్ ఫింగర్ అని, ఈవెన్ షీ ఆల్సో షోయింగ్ దట్ ఫింగర్ కదా. Yes. సో ఆ టైంలో మీ పేరు తీసి ఆ ఫింగర్‌ని చూపిస్తుంటే మీ పరిస్థితి అంత మందిలో, అంటే అక్కడ అదే ఎంతో కదా. మంది మగాళ్ళు ఉన్నారు, Yes. ఎంతో మంది ఉన్నారు. మీరు అసలు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఇదిగా అనిపించే సిస్టర్, ఈ రోజు నుంచి మీలాంటి ఛానల్ వాళ్ళకి ఈ సమాధానం చెప్పి నేను ఇదిగా చెప్తా ఉన్నాను. బట్ తోటి మహిళగా నేను ఒకటే చెప్తున్నాను, అది తన విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఆ బుద్ధి ఆమెకే ఉండాలా? నాకన్నా పెద్దది వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారు, నాకన్నా పెద్దది ఆ విజ్ఞత. నేను డిస్కషన్స్ చేయదలుచుకోలేదు ఈ విషయంలో. ఆ భగవంతుడు చూస్తాడని అనుకుంటున్నాను. ఆ భగవంతుడు చూస్తాడు. నేను ఇంతకన్నా ఇంకేం చెప్పలేను. దాని గురించి కూడా పెద్ద డిస్కస్ చేయదలుచుకోలేదు. Don't show your finger. Kavita, don't show your finger. Kavita, don't show your finger. Hey, don't show your finger. ఎవరికి ఫింగర్స్ చూపిస్తున్నారు? కాదు, వాట్ ఇస్ దట్ షీ షోయింగ్ హర్ ఫింగర్? కవిత, మీరు ఫింగర్, హౌ డేర్ యూ షో యువర్ ఫింగర్ టు మేయర్? హౌ డేర్ యూ షో యువర్ ఫింగర్? డోంట్ షో ద ఫింగర్. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. చెప్పండి. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఆవిడ మేయర్గా ఉన్నప్పుడు కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఈ విధమైన వల్గారిటీ కానీ, లేకపోతే అంటే కొంచెం రూడ్గా మాట్లాడడం కానీ తనకి చాలా, అంటే వెన్నతో పెట్టిన విద్యలాగా క్లియర్గా కనపడుతూ ఉందన్నమాట. అంటే తన రూడ్నెస్ అనేది ఈజీగా కనబడుతూ ఉంటుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? సిస్టర్, ఒకటి, మా పార్టీలో ఉన్నప్పుడు అలా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీలో మేయర్ సీట్ తెచ్చుకుంది ఏదో విధంగా, ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానో ఏదో నాటకాలు వేసేసింది, ఏదో చేసింది. సరే ఇచ్చిండు అనుకుందాం. ఇచ్చినప్పుడు పార్టీ మారింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సంతకం పెడితేనే కదా మేయర్ స్థానంలో కూర్చొని. మేము బీసీ మహిళని ఎన్నుకున్నాం కదా. ఒక మాట, ఎన్నుకున్న తర్వాత నువ్వు పార్టీలోకి మారినావు. నీ పర్సనల్గా ఏముందో, నీ ఇంటెన్షన్ ఏంటో, నీకున్న ప్రెషర్ ఏంటో, నువ్వు వెళ్ళావు. ఓకే, దట్స్ వెళ్ళినప్పుడు మాట తీరు పద్ధతి ఎంత చేంజ్ అయిందంటే, అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారికే మాటలు సరిగ్గా రావు. ఇక ఆమె మాట్లాడుద్ది. కానీ ఒకటే సిస్టర్, ఆమె ఫింగర్ చూపించే విధానంలో అయితే నేను దాని గురించి డిస్కస్ చేయదలుచుకోవాలి. నో మోర్ డిస్కషన్స్. తన వ్యక్తిగతానికి వదిలేస్తున్నాను. దాని గురించి మనకు అనవసరం. ఆ పాపం అంటే అది భగవంతుడు చూసుకుంటాడనే నేను వదిలేసిన. కానీ లేడీగా మీ పరిస్థితి అంటే సీరియస్గా తలుచుకుంటేనే చాలా అసహ్యంగా ఉంది. అసలు చాలా అంటే చాలా ఇదిగా ఉంది. బట్ ఇది చాలా రాంగ్. అది ఏమనంటే మళ్ళీ ఇంకో విధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ
ఇక భగవంతే వదిలేయడమే బెటర్ సిస్టర్. రైట్. అయితే నేను ఇంకొకటి మీ ఏరియాకి సంబంధించి బేసిక్గా రోహిన్ రెడ్డి గారు మీకు ఐడియా ఉండే ఉంటారు. Yes, అంటే తెలుసు. ఆయన అంబర్పేటలో కంటెస్టెడ్గా చేసినప్పటికీ ఆయన డీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటికీ బట్ ఆయన ఉండేది మాత్రం అంటే మీ ఇంటి పరిసరాల్లోనే, రైట్? అవును. సో రోహిన్ రెడ్డి గారి గురించి ఐ హెడ్ ఏ న్యూస్ అబౌట్ ఇట్. జిహెచ్ఎంసీ మరియు హెచ్ఎండిలలో నిర్మాణాల అనుమతులతో నకిలీ మార్టిగేజ్ పత్రాల స్కామ్ అనేది బయటకు ఒకటి వచ్చింది. రెండోది, ముఖ్యంగా షేర్లింగంపల్లి జోన్కి సంబంధించి చందానగర్ సర్కిల్స్లో నకిలీ మార్టిగేజ్ అనుమతులు విపరీతంగా ఉన్నాయి. దాని తర్వాత అంటే ప్రతి ఏటా ఇలాగే 100 కోట్లు అనేవి అయితే జరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ కాస్త అంటే మున్సిపల్ మంత్రి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద పెద్దగా పట్టించుకోవట్లేదు. బట్ ఇది ప్రధానంగా ఇందులో వినిపించేది మాత్రం మన రోహిన్ రెడ్డి గారి పేరు. ఏం చెప్తారంటే మీ ఏరియాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి. రోహిన్ రెడ్డి గారు పేరు వినిపిస్తుందని దీని వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి. రేవంత్ రెడ్డి గారు హస్తం లేనిది, రేవంత్ రెడ్డి గారి హ్యాండ్ సపోర్ట్ లేనిది రోహిన్ రెడ్డి గారు చేయరు. వెనకాల ఉండి బ్యాక్గ్రౌండ్ అంతా రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు. రోహిన్ రెడ్డి గారు ద్వారా నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా కుమ్మక్కయ్యే చేస్తున్న పనులు. మరి ఇక్కడ నుంచి ఢిల్లీకి రాయవరాలు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ ఇంటర్నల్ చాలా కుంభకోణం జరుగుతున్నాయి. అండ్ ఇదే విషయం మీద కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్ ల్యాండ్స్ కూడా అవి మొత్తం కూడా వాళ్ళ బ్రదర్స్, రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ ఉండొచ్చు, రోహిన్ రెడ్డి గారు ఉండొచ్చు, వాళ్ళ క్యాబినెట్ మెంబర్స్ ఎవరైనా కానీ మహా కుంభకోణం జరుగుతూ ఉంది ఆ ల్యాండ్స్ మీద వాళ్ళ ప్లాన్స్లో. దాన్ని కూడా మరి ఆ విషయంలో మరి సీసీపీని దగ్గర నుంచి కూడా తెప్పించుకొని ఆ ప్లాన్స్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో లేఅవుట్స్ విషయంలో కూడా కొన్ని మార్పు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ బట్టి వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం ఒకటి, ఇప్పుడు కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు కట్టారు. ఆ విధంగా ఇప్పుడు ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మీరు ఆ విధంగా డైవర్ట్ చేసుకున్నప్పుడు అక్కడ ఎక్కడ మంచి స్థలాల్లో చూసి ఇంద్రమిల్లు కట్టొచ్చు కదా. పోనీ మైనారిటీ వాళ్ళకి కబ్రస్థాన్లు కట్టొచ్చు కదా, మహాప్రస్థానం చేయొచ్చు కదా, పార్క్స్ చేయొచ్చు కదా, గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్ మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసినట్టుగా ఆ విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ హాస్టల్స్ పెట్టడం కానీ అలా చేయొచ్చు కదా అని నేను అంటున్నాను. అలాంటివి ఉండవు. ఎంతసేపు మనం స్వంతంగా డెవలప్ అయ్యామనేదే చూస్తూ ఉంటారు. డెవలప్మెంట్ విషయానికి వస్తేనేమో కల్వన్కుట్ల కుటుంబం మీదకి ఏదో డైలాగులు వేస్తూ కాలం గడపడం తప్ప. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ చీరలు ఏదో మంచి సర్పంచ్ ఎలక్షన్లో మళ్ళీ గెలవాలి, ఎలా ఏ విధంగా గెలవాలని ఆలోచన. ఎస్, నేను అదే ఆశ్చర్యపోతున్నాను. ఎందుకు ఒకటే బ్లూ కలర్, జస్ట్ షేడెడ్ ఒకటే డిఫరెంట్. అండ్ ఈవెన్ ఇంద్రమ్మ కవర్ ఉంటుంది, ఇంద్రమ్మ కవర్ మీద కూడా బ్లూ ఉంటుంది, అందులో చీరలు కూడా బ్లూ ఉంటున్నాయి. వాట్ ద బిహైండ్ రీజన్ ఈవెన్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. ఏంటి అన్నది బ్లూ. బతుకమ్మ చీరలు లేనట్టు మహిళలకి ఇంకా బతుకమ్మ చీరలు, ఇంద్రమ్మ చీరలు అంటా ఉన్నారుగా. బతుకమ్మ చీరలు అనేది తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర పండగ సందర్భంగా ప్రతి ఆడబిడ్డకి 6 కలర్లు 12 కలర్లు ఉంటే 12 కలర్లలో తీసుకొని పంచారు. దాదాపు ఒక 7-8 కలర్లు తీసుకొని పంచాం. ఇక్కడ చూసి ఒకటే కలర్, కట్టిన కలరే తీసుకున్న వాళ్ళకి అదే కలర్ ఇస్తూనే ఉన్నారు. లెక్క చూసుకున్నట్లయితే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేసే ఆలోచనలో ఉన్నట్టు. ఎస్, కేసీఆర్ సార్ ఆనవాళ్ళు చెరపడానికే బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మ చీరలు ఇవ్వడం మానేశారు. ఇప్పుడు వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. మేము కేసీఆర్ సార్ చీరలో, కేటీఆర్ అన్న చీరలో మేము పంచలేదు, మాకు ఆ రాజకీయం తెలియదు. మేము ఎంతసేపు ఒక మన తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర పండుగలు ఏంటి, తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచించాం. అలా అని మనం ఆలోచించాం. వీళ్ళం ఏంటంటే రాజకీయం చేస్తూ ఉన్నారు. సచివాలయం కడితేనేమో రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టడం, తర్వాత సోనియమ్మ స్టాచ్యూనేమో తెలంగాణ తల్లిలాగా రూపురేఖలు మార్చడం, మళ్ళీ ఇంద్రమ్మ పుట్టినరోజు దగ్గర తీసుకున్నప్పుడేమో ఇంద్రమ్మ చీరలు వంచడం అనేది ఇది రాజకీయంగానే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఇంద్రమ్మ చీరలు. అండ్ ఈవెన్ మేము అన్నపూర్ణ క్యాంటీన్ పెట్టినాం, అన్నపూర్ణ దేవి మీద పెట్టినాం. వీళ్ళేం చేశారు, అన్నపూర్ణ క్యాంటీన్ మేము పెడితే వీళ్ళు ఇంద్రమ్మ క్యాంటీన్ పెట్టారు. ఇది రాజకీయం. వాళ్ళ త్రూగా వాళ్ళది డెవలప్మెంట్ మేము చేసాం, రాజకీయంగా చూపించుకోవడానికి మాత్రమే ఇది ఈ విధంగా చేస్తూ ఉన్నారనే చెప్తున్నాను. రైట్. అయితే ఇంకొక క్వశ్చన్ విషయానికి వస్తే కనుక మీ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక రాబోతుందని గట్టి ప్రచారం, ఇటు సోషల్ మీడియా కానివ్వండి, అటు శాటిలైట్ మీడియా ప్రతిదీ గట్టి ప్రచారం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులు అంటే ఎన్నిక రాబోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎంపీ టికెట్ సికింద్రాబాద్లోని బీఫామ్ కూడా తీసుకుని ఆయన పోటీ జరిగింది. సో ఏంటి పరిస్థితి అంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందంటారు? మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చే బై ఎలక్షన్స్ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఐఎమ్ జస్ట్ 101% ఐ కెన్ సే. పరిస్థితి రాదండి. ఒక్క చోట మనం గెలిచాము అంటే ప్రతి చోట వాళ్ళు గెలుస్తారు అనుకుంటే అది ఓవర్ కాన్ఫిడెంట్ అవుతుంది. ఒక చోట ఓటమి అయిపోయింది, ఇంకో చోట కూడా ఓడిపోతాం అనేది మనం అంత నిరుత్సాహపడాల్సిన అంత అవసరం లేదు. ప్రజలకు అన్నీ తెలుసు. అండ్ ఈవెన్
వాళ్ళ గెలుపుకి కారణం రిగ్గింగ్, మెయిన్ రిగ్గింగ్, మేనేజ్మెంట్. ఎన్ని రాజకీయాలు చేయాలో అన్ని రాజకీయాలు మరి జూబ్లీస్లో చేశారు. బట్ అలాంటివి ఇంకా ఇక్కడ అలాంటి పొరపాట్లు జరగనివ్వకుండా దానం నాగేందర్ విషయానికి వస్తే కనుక పర్టికులర్గా ఆయన ఇలాగ పార్టీ మారడాన్ని మీరు అసలు ఏ రకంగా చూస్తారు? ఇంకా అలాగే రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే తనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే ఖైరతాబాద్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టినా కూడా దగ్గరుండి గెలిపిస్తా అని చెప్పేసి అని ఇంకొక న్యూస్ బయటికి రావడం జరిగింది. ఏం చెప్తారు అసలు వీటి మీద? ఈ వాళ్ళ పార్టీ వాళ్ళ వ్యక్తిగతానికి వదిలేయడం బెటర్. బట్ గెలిచి తీరుతామనే నమ్మకం మా పార్టీ. గెలిచి వెళ్ళాడు కదా, ఆయన వైఖరి గురించి వైఖరి గురించి అంటే అసలు పార్టీ మారడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ వే, అది కరెక్ట్ అనే ఆలోచన కాదు. మారినాక ఏంటి అనేది కూడా అక్కడ వెంటనే పనిష్మెంట్ అనేది చూపిస్తారు కదా, చూపించారు, భగవంతుడే చూపించేస్తారు కదా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.